నమస్కారం అండి. గురు దక్షిణామూర్తి గురించి కొన్ని విషయాలు. ఆది గురువుగా చెప్పబడ్డే మహేశ్వరుని రూపమే దక్షిణామూర్తి. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా తొలుగుతుందో ఆ దయని దాక్షిణ్యం అంటారు. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని తొలగించే దక్షిణామూర్తిని వశిష్ఠుడు కూడా తపస్సుతో ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మ విద్యను సాధించాడు. దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకరకుండలం, ఎడం చెవికి తాటాంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటాంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తి సాక్షాత్కరించినది శివశక్తుల రూపం. అలానే శిష్యులైన సనక సనందనాథులకు కూడా రెండుగా కనపడిన శివశక్తులే ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపేణ సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది. ఇంట్లో దక్షిణామూర్తి పటం పెట్టుకుని రోజు 10 నిమిషాలైన భక్తితో ఆయన పూజిస్తే అపమృత్యు భయం తొలగి మేధాశక్తి, ధారణ, స్పష్టత కలుగుతుంది.